DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 2 ఏళ్లలో 5,000 దేవాలయాలను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా టెంపుల్ టౌన్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా ప్రముఖ పుణ్యక్షేత్రాల రూపురేఖలు మార్చాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. శ్రీవాణి నిధులతో తలపెట్టిన 5,000 దేవాలయాల్ని వచ్చే 2 ఏళ్లలోగా పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 30 ఆలయాలను నిర్మించేలాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, వీటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. శ్రీశైలం, విజయవాడ, కనకదుర్గమ్మ ఆలయాలకు భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకి దిశానిర్దేశం ఆదేశించారు. జరిగింది. టెంపుల్ టౌన్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా ఆలయాల పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దేవినేని నెహ్రూ పేదవాడికి అన్ని విధాలా అండగా ఉండి విజయవాడ నగరాభివృద్ధిలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని కొనియాడారు. ఆయన బాటలు నడుస్తూ రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా తామందరం పనిచేస్తామని వెల్లడించారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా ముందుగా నెహ్రూ ఘాటు వద్ద, తదుపరి ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీలు లేల్లాపిరెడ్డి, తలసిల రఘురాం, రహుల్లా, మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కైలా అనిల్ కుమార్, మొండితోక జగన్మోహన్ రావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ నేత కడియాల బుచ్చిబాబు, పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది యువతను రాజకీయాలు ప్రోత్సహించిన ఘనత ఆయనకే చెందుతుందని తెలిపారు. నెహ్రూ బాటలోనే ఆయన కుమారుడు అవినాష్ నడుస్తున్నారని అన్నారు. అవినాష్ కల్మషం లేని వ్యక్తిని, వైఎస్ జగన్ వెంట నిలబడి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారని, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవటమే మా లక్ష్యమని అన్నారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, బుచ్చిబాబు గారు, ఇంకా అనేక మంది కార్పొరేటర్లు కానీ, విజయవాడకు సంబంధించినటువంటి ప్రజానాయకులు కానీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. ఒక మంచి పనికి లేదా ఒక మహనీయుడిని, ఒక ప్రజానాయకుడిని స్మరించుకునే దానికి ఇక్కడ కూడినందుకు అందరికీ 1983లో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి 5 సార్లు అంటే 25 సంవత్సరాలు సుదీర్ఘకాలం జనం మధ్య జీవించినటువంటి నెహ్రూ గారిని ఒకసారి మనం మననం చేసుకుంటే, ఈ విజయవాడ నగరంలో ప్రత్యేకించి ఈ మాచవరం, గుణదల, ఈ విజయవాడ అవుట్స్కట్స్లో పాత రోజుల్లో ఉన్నటువంటి అవుట్స్కట్స్ ఇవాళ నగరం మధ్యలోకి వచ్చింది. పాత రోజుల్లో 83లో ఉన్నటువంటి నగర శివారులైనటువంటి ఈ ప్రాంతంలో పేదవాడికి బతకటానికి ఆశయం, కొండల మీద లేదా ఎక్కడ ప్రభుత్వ జాగా ఉంటే అక్కడ నిశ్చింతగా తాటాకు పాకల లేదా ప్లాస్టిక్ షీట్ల, 4 రేకుల, ఏది కనపడితే అది తలదాచుకుంటాకి, కుటుంబాన్ని పోషించటానికి, ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి అండగా ఉన్నటువంటి నెహ్రూ గారి జీవితాన్ని చూస్తే కేవలం వాళ్ళు బతకటాకి, ఇల్లు కట్టుకుంటాకి, ఆశ్రయం పొందటాకే కాదు, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో, వాళ్ళకి రోడ్లు వేయటమా, వీధి దీపాలు సౌకర్యం అందించడమా, ఇంట్లోకి కరెంటు సౌకర్యం అందించడమా, లేదా తాగుతాకి కుక్కి నీళ్లు అందించడమా, ఇలాంటి ఏది చూసుకున్నా కూడా కేవలం ఆశ్రయం ఉండేదానికే కాకుండా వాళ్ళు జీవించటానికి, అంటే మిగతా మనుషులతో, విజయవాడ నగరంలో మిగతా మనుషులతో పాటు సమానంగా జీవించడానికి అన్ని బాధ్యతలు ముందుతో ఒక జగన్మోహన్ రావు గారికి, అదేవిధంగా ఒక సోదరిమణిగా, ముఖ్యంగా మేయర్గా ఉన్నప్పుడు మా తూర్పు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా, ఏ కార్యక్రమం అయినా కానివ్వండి, మాకు ఈ పని తూర్పు నియోజకవర్గంలో జరగాలి, అవ్వాలి అని చెప్పని మేయర్గా మాకు పూర్తి సహకారం ఇచ్చిన మా సోదరిమణి రాయని భాగ్యలక్ష్మి గారికి, మా డిప్యూటీ మేయర్ మా సోదరిమణి బెల్లం దుర్గా గారికి, మా తూర్పు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లకి, రాష్ట్ర జిల్లా నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అదేవిధంగా పెద్దలు, పూజ్యులు, మాకు అన్ని విధాలుగా నెహ్రూ గారు చనిపోయిన తర్వాత మాకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న పెద్దలు కడియాల బుచ్చిబాబు గారికి, ప్రతి ఒక్కరి గారు మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ఈరోజు నెహ్రూ గారు చనిపోయి 9 సంవత్సరాలైనా ఈరోజు ఏదైతే ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా మరీ ముఖ్యంగా ఒక నాయకుని కనుక నమ్మితే ఆ నాయకుడికి అండగా నిలవాలని చెప్పిన ఆయన ఏ విధంగా అయితే చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు మేము అందరం గారు ముందుకెళ్తూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ఏ విధంగా అయితే ఈ యొక్క నగరంలో ఈ యొక్క జిల్లాలో 5 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఇందాక పెద్ద పేరు నాని గారు చెప్పిన విధంగా ముఖ్యంగా విజయవాడ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఎంతో మంది పేదవాళ్ళకి అండగా ఉండటం కానివ్వండి, అవన్నీ గారు దేవినేని రాజశేఖర నెహ్రూ గారు 5 సార్లు శాసనసభ్యుడిగా అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి నిత్యం గారు కార్యకర్తల కోసం ప్రజానీకం కోసం కష్టపడ్డారు. బహుశా ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు చనిపోయిన 9 సంవత్సరాలైనా ఎవరైతే ఆయన విద్యార్థులు ఆయనతో స్నేహంగా ఉన్నారో ఈ రోజు గారు చెక్కు చెదరకుండా నెహ్రూ గారు ఒక వ్యవస్థని అదే విధంగా వాళ్ళందరూ గారు నమ్ముకుని ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు మాకు అండగా ఉండటం గారు జరుగుతుంది. అదే స్ఫూర్తితో ఆయన ఏ విధంగా అయితే చెప్పారో రౌడీ షీటర్లు మత్తు పదార్థాలకి బానిసలవుతున్నారని, చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడేవారు బెట్టింగ్ల వైపు మళ్లకుండా ఉండేందుకు ఈ కౌన్సిలింగ్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. క్రికెట్ బెట్టింగ్ ను కూడా పీడీ యాక్ట్ కిందకు తీసుకువచ్చేలాగా చట్ట సవరణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని వెల్లడించారు. నగరంలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న వారికి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తన కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల 2 టౌన్ పరిధిలో 170 మందికి డ్రగ్స్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించగా 39 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. త్వరలోనే డ్రగ్స్ పై దండయాత్ర 3.0 ప్రారంభించనున్నట్లు సిపి ప్రకటించారు. ఇకపై ఈవ్టీజింగ్ కి పాల్పడే వారికి క్రికెట్ బెట్టింగ్ రాయిళ్లకు మాత్రమే కాకుండా విద్యా సంస్థల్లోనూ డ్రగ్ టెస్టులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బెట్టింగ్లకు సోషల్ మీడియా యాప్స్ వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణప్రసన్న గారు ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో కృష్ణప్రసన్న గారు అదేవిధంగా ఏసీపీస్ పవన్ ప్రకాష్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీవేద వీళ్ళతో దాదాపు వీళ్ళతో ఒక టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళ మీద ఒకవైపున నిఘా ఉంచుతూనే మూలాల్లోకి వెళ్ళాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని వందల బెట్టింగ్ యాప్స్ని ఇప్పుడు వాళ్ళు వాడుకొస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఆన్లైన్ వాట్సాప్ ఈ అకౌంట్స్ అన్ని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒక 30 దాడితో ముందుకెళ్ళాలనే ఆలోచనగా ఒకవైపున ఈ VPN ఉపయోగిస్తూ ఏదైతే వెబ్సైట్స్ రన్ చేస్తున్నారో వాళ్ళ మీద ఉత్పాదన ఉండే విధంగా, అదేవిధంగా కొంత ఆఫ్లైన్ బెట్టింగ్ తో పాటు, ఆఫ్లైన్ అంటే ఏదో ఒక కామన్ గేమింగ్ హౌస్ మాదిరి పెట్టుకొని అక్కడ కూర్చొనేసేసి ఈ డబ్బులు అక్కడక్కడ కడుతుంటారు. ఇటువంటి ఆఫ్లైన్ బెట్టింగ్ మీద కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ మీద కూడా ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇందులో ముఖ్యంగా కొన్ని అకౌంట్స్ ని వాటిని పరిశీలించి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మూలాలకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే, వారి CDRs, IPRs అనలైజ్ చేసి ముందుకెళ్ళడం మరొక ఎత్తు అయితే, లింక్డ్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా దొరికినప్పుడు తద్వారా లింక్ చేసుకుంటూ ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడో వాడిని పట్టుకోవడం. ఆ విధంగా 3-4 రూట్స్ లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ భారీగా లాస్ట్ 2-3 డేస్ లో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా ప్రోగ్రెస్ అవుతా ఉంది. ఇందులో ముఖ్యంగా మూలాల్లోకి వెళ్ళాలా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ని జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆల్ బ్యాడ్ హ్యాట్స్ అంటే హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్, సస్పెక్ట్స్, చైన్ స్నాచర్స్ కానీ బెట్టింగ్ యాప్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఒక రౌండ్ వాళ్ళందరికీ గంజా టెస్ట్, డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్ టెస్ట్ లో 6 పారామీటర్ డ్రగ్ టెస్ట్ చేయాలి అనేది సార్ చాలా స్ట్రాంగ్ గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం గంజా మాత్రమే కాదు, బార్బిచరేట్స్ కానీ, ఆంఫెటమిన్స్ కానీ, కొకైన్ కానీ, టెట్రాహైడ్రోకెనాబినాయిడ్స్ కానీ, ఓపియాయిడ్స్ కానీ, మారిజువానా కానీ
వీటన్నిటిలో కూడా అంటే మామూలు లాంగ్వేజ్ లో చెప్పాలంటే గంజాతో పాటు కొకైన్, స్లీపింగ్ టాబ్లెట్స్, ఇంకా ఏ వైట్ సబ్స్టెన్సెస్, మెథాంఫెటమిన్ అంటే వైట్ పౌడర్, ఎటువంటి మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళైనా నెల రోజుల క్రితం తీసుకున్నా కూడా ఆ డ్రగ్ టెస్ట్ కిట్ లో మనకు తెలిసిపోతుంది. సో ఆ కిట్స్ యూజ్ చేయాలని చెప్పి గౌరవ సిపి గారు మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజు ఆన్లైన్ బెట్టింగ్, ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ 3 సంవత్సరాల క్రితం నుంచి ముద్దాయిలు ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని ఇక్కడ కౌన్సిలింగ్ కి పిలిపించమని చెప్పి గౌరవ సిపి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లనే 2 రోజుల క్రితం ఆన్లైన్ బెట్టింగ్ అరికట్టడానికి ఒక సిట్ కూడా సిపి గారు ఫామ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆన్లైన్ బెట్టింగ్ లో 3 సంవత్సరాల నుంచి ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళతో పాటు చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, అట్లానే మోటార్ వెహికల్ స్నాచింగ్, సెల్ ఫోన్స్, చైన్ స్నాచింగ్, మోటార్ వెహికల్ స్నాచింగ్ చేసినటువంటి ముద్దాయిలు కూడా ఈ రోజు పిలిచి గౌరవ సిపి గారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి పిలవడం జరిగింది మీ అందరినీ కూడా. సో దీని ఉద్దేశించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. సింగ్నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ప్రత్యేకంగా హాజరయ్యారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించిన నేతలు సమస్యల పరిష్కారానికి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజాపాలన దిశగా అడుగులు పడుతున్న ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్కి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొనడంతో పాటు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తమ సమస్యల్ని నేరుగా నాయకుల దృష్టికి తీసుకుని వెళ్లారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి అర్జీని ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేస్తూ పరిష్కారం లభించేలాగా చూస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు కావాలని కోరిన వారికి వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి అర్జీకి జవాబుదారీతనంతో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. తీసుకోవడానికి పెట్టినటువంటి ప్రజా దర్బార్ని చాలా బాధ్యతాయుతంగా స్వీకరిస్తూ వచ్చిన ప్రతి అర్జీని కూడా ప్రభుత్వంలో ఆన్లైన్ చేసి వారికి సరైన రీతిలో సమస్యని పరిష్కారం లేదంటే సమాధానం తెలియజేయడమే లక్ష్యంగా ముందుకెళ్తూ గత సంవత్సర కాలం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్లో ప్రతి అర్జీకి సమాధానం చెప్తా ఉన్నాం, ప్రతి అర్జీకి జవాబుదారీతనంగా పనిచేస్తూ ఉన్నాం. గతంలో తూతూ మంత్రంగా చేసినటువంటి గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలు అగమ్య గోచరంలో ఇవాళకి పడిపోయి ఉన్నారు. లేని ఇళ్ల పట్టాలను ఇచ్చామని చెప్పి, అలాగే లేని ఇళ్ళని కట్టిస్తున్నామని చెప్పి ఇష్టారీతిన వాళ్ళని ఇచ్చేశారు. వాళ్ళ అట్లన్నింటినీ కూడా సమాధానం చెప్తూ వాళ్ళన్నింటినీ కూడా మళ్ళీ కొత్త ఇళ్ళు మంజూరులో కానీ అన్నింటిలో కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. త్వరలోనే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు కూడా ప్రభుత్వం మంజూరు చేయబోతూ ఉంది. మాకు వచ్చినటువంటి ప్రతి పింఛన్ అప్లికేషన్ని ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా పంపించడం జరిగింది. త్వరలోనే వాటిని కూడా పింఛన్లు మంజూరు చేస్తాం. ఇళ్ళ అప్లికేషన్లు వచ్చినాయి, వాటిని కూడా జవాబుదారీతనంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మా పార్లమెంట్ అధ్యక్షురాలు మా గద్దె అనురాధ గారు ఈ ప్రజా దర్బార్కి ఇన్ఛార్జ్గా ఇక్కడ రావడం జరిగింది. వారి చేతుల మీదుగానే అన్ని అప్లికేషన్లు తీసుకున్నాం. ఏది ఏమైనా ఎన్టీఆర్ జిల్లా. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సెంట్రల్ నియోజకవర్గం, అదేవిధంగా బోండా ఉమామహేశ్వరరావు గారి ఈ నియోజకవర్గంలో ఈ రోజున ప్రజా దర్బార్ని నిర్వహించటం, అత్యధికంగా ఎంతోమంది మహిళలు ఈ రోజున ఇక్కడికి వచ్చి తమ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి రావటం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపుగా ఎక్కువగా ఆ రోజున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్స్ కానివ్వండి, అదేవిధంగా ఎన్నో రకాల ఈ ఇళ్ళు చాలా రకాల స్థలాల్ని కేటాయించామని చెప్పి వాళ్ళకి సరిగ్గా స్థలాన్ని అప్పచెప్పకుండా కేవలం
కాగితాలు వాళ్ళ చేతికి ఇచ్చి ఒక చిత్తు కాగితాలలాగా వాళ్ళని వదిలేయటంతో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి ఈ రోజున ఈ ప్రజా దర్బార్కి పరిష్కరించమని రావటం ఎక్కువగా కనబడింది. మరి అదేవిధంగా CMRF నిధుల కోసం అంటే ఆపరేషన్ చేయించుకుని దానికి మరి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాటిని తీసుకోవటానికి రావటం జరిగింది. ఈ రకంగా రకరకాల సమస్యలతో ఇక్కడికి రావటం, ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయటం ద్వారా సత్వరం వాళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి చక్కటి అవకాశాన్ని కల్పించారు. అనునిత్యం కూడా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంపీలతో సహా అందరూ కూడా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించిన ప్రత్యేకంగా ఈ శుక్రవారం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం ద్వారా అనేక సమస్యలను విజయవాడ బ్లేజ్వాడను తలపిస్తోంది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కానీ ఆ బాణుడి భగభగలు కూడా ఇంద్రకీలాద్రి రక్షణ కవచాన్ని నిర్మించే శాస్త్రవేత్తల సంకల్పాన్ని అడ్డుకోలేకపోతున్నాయి. దుర్గమ్మ భక్తుల భద్రత ధ్యేయంగా ఇంద్రకీలాద్రి కొండచర్యల పటిష్టతపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తల బృందం తమ క్షేత్రస్థాయి పరిశోధనల్ని ముమ్మరం చేసింది. 5 రోజుల సుదీర్ఘ సర్వేలో భాగంగా బెంగళూరుకు చెందిన NIRM బృందం ఘాట్ రోడ్లు, జాతీయ రహదారి వెంబడి ఉన్న కొండచర్యల్ని జల్లెడ పట్టింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే కొండలైట్రాళ్లు ఈ తీవ్రమైన ఉష్ణోగ్రత వల్ల ఎలాంటి మార్పులకి గురవుతున్నాయి, వాటి పట్టుత్వం ఏ మేరకు ఉంది అనే అంశాలను అత్యాధునిక పరికరాలతో విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే ఆలయ మాస్టర్ ప్లాన్ ను పగడ్బందీగా అమలు చేస్తామని ఈవో సీనా నాయకు స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక శోభతో పాటు అడుగడుగున భద్రతతో ఇంద్రకీలాద్రిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 80 లక్షల జనాభా ఉన్న సంచార జాతుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చురుగ్గా స్పందించాలని DWDNC సభ్యులు భారత్ ప్రవీణ్ గూగే కూటమి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అతిపెద్ద వర్గాల్లో ఒకటైన ఈ కమ్యూనిటీకి సరైన గుర్తింపు, నిర్మాణం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంచార జాతుల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర నేషనల్ NTDNT డెవలప్మెంట్ బోర్డు మెంబర్ ప్రవీణ్, గుజరాత్ నేషనల్ NTDNT డెవలప్మెంట్ బోర్డు మెంబర్ భారత్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తమ సమస్యల్ని జిల్లా కలెక్టర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లవలసిన అవసరం ఉందని అన్నారు. కమ్యూనిటీని ఒకే వేదికపైకి తీసుకురాకుండా సమస్యలకి పరిష్కారం దొరకదని, ఈ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. DNT డెవలప్మెంట్ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో మోడీ అమిత్యాలు సంచార జాతులకు అత్యంత ఉపయోగకరమైన పనుల్ని చేయబోతున్నారని చెప్పారు. प्रॉब्लम्स पे बहुत बात करते हैं, चुनौतियों पे भी बात करते हैं, लेकिन सॉल्यूशन पे बात नहीं करते. गुजरात मॉडल DNT के लिए पान इंडिया में रोल मॉडल है. कास्ट सर्टिफिकेट के मामले में घुमंतुक जातियों के पास में कोई भी डॉक्यूमेंट्स होते नहीं है. वहां की गवर्नमेंट ने नोडल ऑफिसर्स वहां जाके डॉक्यूमेंट तपास करके इनका रोज काम करके इनको कास्ट सर्टिफिकेट देने का प्रावधान गुजरात गवर्नमेंट में. आंध्र प्रदेश की सरकार अभी देश भर में ये योजना रही है, मगर अभी भी आंध्र प्रदेश में इस कम्युनिटी के जो भी कुछ जितनी कम्युनिटीज अभी आंध्र प्रदेश में जो यहाँ पर है, तो उस कम्युनिटीज के लिए आज भी DNT सर्टिफिकेट्स की योजना नहीं बन रही है. हमने बहुत बार स्टेट गवर्नमेंट की तरफ से पहले से लेकर हमने आग्रह किया और हमने ये बात कही कि इस सीड योजना का अगर फायदा हमें यहाँ पर आंध्र प्रदेश के DNT लोगों को मिलना है तो यहाँ पर ये DNT सर्टिफिकेट्स देने की व्यवस्था बनानी चाहिए. जो
ये रिपोर्ट दादा इदाते कमीशन ने जो बनाई थी। డిజిటల్ జనగణన ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. సెన్సస్ 2027లో భాగంగా ప్రారంభమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా ప్రజలు తమ వివరాలని సొంతంగా నమోదు చేసుకోవచ్చని ఆయన సూచించారు. శుక్రవారం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ ఈ డిజిటల్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. సెన్సస్ 2027కి సంబంధించి తొలిదశ ప్రక్రియ ఊపందుకుంది. హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ పై ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. ఈ శిక్షణను స్వయంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించేటప్పుడు అత్యంత పారదర్శకంగా జవాబుదారితనంతో వ్యవహరించాలని ఆదేశించడం జరిగింది. ప్రజలను తమ ఇంటి నుంచే నేరుగా వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవటమే కాకుండా దోషరహితమైన డేటా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ జనగణనలో భాగస్వాములే దేశాభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలను కోరారు. విజయవాడ నగరంలో దోమల నిర్మూలనపై నగరపాలక సంస్థ యుద్ధం ప్రకటించింది. పెరుగుతున్న దోమల సమస్యల్ని అరికట్టేందుకు ఫ్రైడే డ్రైడే పాటించాలని అధికారులు పిలుపునిస్తున్నారు. కేవలం ప్రభుత్వ చర్యల వల్లే కాకుండా ప్రజల భాగస్వామ్యంతోనే దోమలను తరిమికొట్టడం సాధ్యమవుతుందని విఎంసీ అధికారులు స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో దోమల నియంత్రణకు నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు చేపట్టింది. నగర పరిధిలోని భవానీపురం, కోళ్లఫారం రోడ్డు మరియు అజిత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో విఎంసీ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఎంఎల్ ఆయిల్స్ స్ప్రే చేస్తూ లార్వా దశలోనే దోమలను అంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అలాగనే అధికారులు చేసే పనులే కాకుండా ప్రజలు తమ ఇళ్లలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చూద్దాం శుభ్రత ఎక్కడ ఉంటే రైడే 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 టుడే వేస్ట్ ఈస్ టుమారోస్ ప్రాబ్లం. ఉద్యమ సారథి కేజీ సత్యమూర్తి సేవలు అనిర్వచనీయమని పలువురు వక్తలు కొనియాడారు. కుల వర్గ నిర్మూలన భారతదేశంలో సాగాలని మరో మార్గం లేదని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. సత్యమూర్తి పయనించిన జీవితాన్ని, ఆయన నమ్మిన సిద్ధాంతాలను కొనసాగిస్తామని ఆయన చిత్రపటానికి జోహార్లు అర్పించారు. శుక్రవారం కేజీ సత్యమూర్తి 14వ వర్ధంతి సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. ఈ సభలో పలువురు వక్తలు మాట్లాడారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం శంకరంపాడు గ్రామంలో జన్మించాడని అన్నారు. శంకరంపాడు గ్రామంలో ప్రారంభించిన ప్రస్థానం గుడివాడ, గుంటూరు వరకు విద్యాభ్యాసం సాగిందని అన్నారు. సిపిఎం ని వ్యతిరేకిస్తూ పయనం సాగించే క్రమంలో వరంగల్లో మాస్టర్లుగా దర్శనం కావడంతో కొండపల్లి సత్యమూర్తి సాయుధ పోరాటాన్ని కొనసాగించారని తెలియజేశారు. మార్కిజం, లెనినిజం, మావో ఆలోచన విధానమే, వర్గ పోరాటమే దేశ రుగ్మతలకి శరణ్యమని తెలియజేశారు. అంబేద్కరిజం కూడా ఈ దేశానికి అవసరమని చెప్పారు. అంబేద్కర్ సూర్యుడు పుస్తకాన్ని రచించాడని చెప్పారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్ని బట్టి వర్తమానాన్ని అంచనా వేసి కమ్యూనిస్టు ముందుకు పోవాలని తెలియజేశారు. సభకు రెడ్ ఫ్లాగ్ రాష్ట్ర కార్యదర్శి మరిదు ప్రసాద్ బాబు అధ్యక్షత వహించారు. సభను ఆయన మనవలు కొప్పుల విజయబాబు, కేజీ లీలా ప్రసాద్, కేజీ సత్యమూర్తి నిర్వహించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.